నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇంకా గత కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే గువ్వార బాలరాజు గారు అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం అయితే తెలిసిందే. ఇక నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం అయితే తెలిసిన విషయమే. దానికి సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో అక్కడక్కడ కొంత వ్యతిరేకత అయితే కొంతవరకు మొదలైన విషయం అయితే మనం చూస్తున్నాం. ఈ సందర్భాల్లో మరో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓపికగా ఉంటే మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి మేమే వస్తామని పదే పదే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఆ క్రమంలో ఉన్నట్టుండి గువ్వల బాలరాజు గారు బీజేపీ పార్టీలో చేరడం అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు, రాష్ట్ర నాయకులు రాజేష్ గారి దగ్గర ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే ఓకే అన్న, చెప్పండి చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు గువ్వల బాలరాజు గారు దాదాపు ఈ మధ్య కాలంలో 4-5 రోజుల కిందట రాజీనామా చేసి నిన్న బీజేపీ పార్టీలో చేరడం ఏం చెప్తారు అసలు? ఇది అరే ఒక రాజకీయ వ్యభిచారంగానే మాత్రమే చూస్తున్నాం మేము. మా ఉస్మానియా యూనివర్సిటీలో మాతోటి కలిసి ఉద్యమాలు చేసినోడు ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి దాదాపుగా ఒకసారి ఎంపీ టికెట్ మీద నిలబడ్డాడు, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, మళ్ళోసారి ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు, వేలాది కోట్లు సంపాదించుకొని ఇవాళ ఆయన యొక్క మీద ఉన్న కేసులను తప్పించుకోవడం కోసం కానీ, ఆయన ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం కానీ బీజేపీ వాళ్ళ యొక్క కాళ్ళ దగ్గరికి పోయి ఇవాళ ఆయన యొక్క అస్తిత్వాన్ని, ఆ యొక్క పాలమూరు యొక్క పౌరుషాన్ని ఆడ తాకట్టు పెట్టినట్టుగా చూస్తున్నాం మేము తప్ప వేరే ఏది లేదు బ్రదర్. అట్లాంటి వాళ్ళను కేసీఆర్ అనేటువంటి చాలా వేలాది మందిని తయారు చేసినోడు కేసీఆర్. ఈయన అందులో ఒక చిన్న పిస్క లాంటి తప్ప మేము ఇది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీని గురించి డిస్కషన్ కూడా చేయొద్దన్న. అంటే ముందుగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, అందుకే నేను ముందుగానే బీజేపీలోకి పోతున్నా అని చెప్పి ఒక ఆడియో కాల్ కూడా మనకు వైరల్ గా మారింది. మరి దాని గురించి ఏం చెప్తారు అన్న? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి మాట్లాడే చెత్తనా కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి మనం చెప్పు తీసుకొని కూడా ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 60 లక్షల మెంబర్షిప్ కలిగిన ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ ఉన్నది. ఎట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ పార్టీ దగ్గర లిక్విడ్ అమౌంట్, అది రిజిస్టర్డ్ అమౌంట్ 1000 కోట్లకు ఎక్కువ ఉన్నది. అది మన దానికి సంబంధించి మొత్తం డాటా ఉన్నది. అలాంటి పెద్ద పార్టీ ఇలా బీజేపీలో విలీనమయ్యే అంత దుస్థితి లేదు. ఇంకొకటి గమనించుకోండి మీరు, నేను వాళ్ళ బీజేపీ యొక్క ఎంటైర్ హిస్టరీ చూస్తే ఎక్కడ కూడా బీజేపీ పార్టీలో ఇంకో పార్టీ విలీనమైన దాఖలాలు లేవు. ఇక్కడ కూడా ఎంటైర్ హిస్టరీ మొత్తం బీజేపీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పార్టీ కూడా విలీనమైన దాఖలాలు లేవు. బీహార్ లో గాని యూపీలో గాని ఒక్క ఎంపీ ఉన్న వాళ్ళకు వీళ్ళు కేంద్ర మంత్రి ఇచ్చారు తప్ప వాళ్ళ పార్టీలకు వాళ్ళు విలీనం చేసుకున్న దాఖలాలు ఇక్కడ కూడా లేవు. అదే విధంగా మన తెలంగాణలో కూడా ఆ యొక్క అనుమానాలు వద్దు, అలాంటి అనుమానాలకు కూడా తావు లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసింది, తెలంగాణ రాష్ట్ర బాగోగుల కోసం పనిచేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సౌభాగ్యం కోసం పనిచేసింది, సంక్షేమం కోసం పనిచేసింది. కానీ రేపటి రోజున ఇదే తెలంగాణ కోసం కొట్లాడుతుంది, నిలబడుతుంది, కలబడితే పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఏది బీఆర్ఎస్ పార్టీ పోయి బీజేపీలో విలీనం అవుతుందో, బీజేపీ వచ్చి బీఆర్ఎస్ లో విలీనం అవుతుందో అలాంటి అనుమానాలకు ఎటువంటి తావు లేదు, ఆస్కారం కూడా లేదు. మనము బీజేపీ పార్టీ యొక్క ఎంటైర్ హిస్టరీ చూసుకోవాలన్నా. ఎంటైర్ హిస్టరీ చూసుకుంటే ఇప్పటి వరకు బీజేపీ పార్టీలో ఏ ఒక్క పార్టీ కూడా విలీనం కాలేదు. ఒకే ఒక్క ఎంపీ సీట్ ఉన్నటువంటి పార్టీలు ఏదైతే బీహార్ లో ఉన్నటువంటి ఒకే ఒక్క ఎంపీ సీట్లు ఉన్నటువంటి చిన్నతర ప్రాంతీయ పార్టీలకు వాళ్ళు కేంద్ర మంత్రులను ఇచ్చిళ్ళు తప్ప వాళ్ళు విలీనం చేసుకోలేదు. అలాంటప్పుడు ఇంత పెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు విలీనం చేసుకోరు. ఆ యొక్క దౌర్భాగ్య స్థితి బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. కాబట్టి ఇలాంటి దూటా మాటలు, ఇలాంటి దగులుకోరు మాటలు, ఏదో పోయే ముందు ఒక బురద చల్లాలే లేకపోతే బటకాలు మీదే ఇసుకోవాలని చెప్పి ఉద్దేశంలో భాగంగా ఇలాంటి దౌర్భాగ్యమైన నిర్ణయం తీసుకొని ఇలా బాలరాజు పోయింది తప్ప బాలరాజు పోతే ఊడిపోయేది ఏం లేదు అన్న. బాలరాజు అనేటోడు ఒక రాజకీయ వ్యభిచారి. ఆయన అవకాశం కోసము, అవకాశవాద రాజకీయం కోసము పక్క పార్టీలకు పోయి ఇవాళ కేటీఆర్ ను తిడుతుండు తప్ప
ఇదే బాలరాజు బీజేపీని ఏ విధంగా తిట్టిండో వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. ఇదే బాలరాజు బీజేపీని ఏ విధంగా విమర్శించిండో బయట వైరల్ అవుతున్నది. ఆ రోజేమో బీజేపీ నీకు అట్లా, ఈ రోజేమో ఇట్లా. ఇది జనాలు చాలా విఘ్నులు, అక్కడ అచ్చంపేట ప్రజలు గాని, పాలమూరు ప్రజలు గాని చాలా విఘ్నులు, తెలుగు కల్లోలు, పోరాటాలు చేసిన వాళ్ళు. ఇలాంటి లక్పూర్ మాటలకు గాని, ఇలాంటి జూటా మాటలకు గాని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరన్నా. ఇలాంటి బాలరాజు గారి లాంటి వాళ్ళు 100 మంది పోయినా, బాలరాజు లాంటి వాళ్ళు 1000 మంది పోయిన కేసీఆర్ అలాంటి యువకులను తయారు చేసే సత్తా దమ్మున నాయకుడు కేసీఆర్. కేసీఆర్ తయారైన ఈ గాడిదలు ఇలా పోయి కేసీఆర్ ని విమర్శిస్తున్నారు. ఆ స్థాయి కాదు, ఆ యొక్క వాళ్ళ గురించి మనం మాట్లాడే అంత టైం కూడా వేస్ట్ బ్రదర్. అంటే ఇంకోటన్నా ఏ సందర్భంలో ఎక్కడ అంటే పార్టీ ఆఫీస్ లో కానివ్వండి, ఎక్కడ ఏ సందర్భంలో ప్రెస్ మీట్లు పెట్టిన కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడ్డ దాదాపు సంవత్సరంన్నర లోపునే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీకే. ఇంకొన్ని రోజులు కాస్త ఓపికగా పడితే, మరో 2-3 సంవత్సరాలు ఓపికగా పడితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తా అని చెప్పి చాలా సందర్భంలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో కొంతవరకు 6 గ్యారెంటీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన అక్కడక్కడ వ్యతిరేకత అయితే ఉన్న విషయం అయితే తెలిసింది. మరి ఎందుకు ఈ సందర్భంలో ఇలాంటి పార్టీ మారేది అనేది, ఇంకా కొంతమంది కూడా మాజీ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారని కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అన్న వాళ్ళు టచ్ లో ఉండని, దేంట్లో ఉండని, టచ్ లో ఉంటే ఉంటారు కావచ్చు, ఇవాళ పోతే పోతారు. జనాలు మా పక్షాన ఉన్నారు, జనాలు బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నారు. ఈ రోజు ఇబ్బంది పడుతున్న ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నారు. రేపటి రోజున కాలగర్భంలో కలిసిపోతారు. ఎవడైతే కూతుండో వాడంతా కాలగర్భంలో కలిసిపోతారు తప్ప వీళ్ళని నమ్మరు. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను ఏదైతే ఓకా మాటలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చినటువంటి మార్పు అని చెప్పేసి అచ్చిల్లో ఆ మార్పు దిశగా ఏదో ఒక కొత్త మార్పు అంటారు, ఒకసారి చూద్దామని చెప్పేసి అటువైపు ఓట్లేసారు తప్ప ఏది జరగలేదు. అల్లే రేపటి రోజున కేసీఆర్ గారి మీదనే నిలబడతారు. కేసీఆర్ గారి మీ పేరు చెప్పుకొని దాదాపుగా 100 నుంచి దాదాపుగా 150 స్థానాలలో గెలిచే ఛాన్సెస్ కూడా చాలా మెరుగ్గున్నాయి. వాళ్ళ సర్వేలు కూడా వాళ్ళకి తెలుస్తా ఉన్నది కదా, తెలుస్తా ఉన్నది. ఇప్పుడు బాలరాజు అనేటోడు ఒక్కడైతే జాయిన్ అయ్యాడు 10 రూపాయల మెంబర్షిప్ తోటి, మరి 100 రూపాయల మెంబర్షిప్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అంత ఎంత ఇజ్జత్ తక్కువ కదా అది. 100 మంది జాయిన్ చేస్తే 100 రూపాయల నీకు మెంబర్షిప్ ఇస్తా అని చెప్పి ఆయన రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరుతున్న తర్వాత కూడా ఆయనకి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం పెడితే ఒక కార్యకర్త కాళ్ళ వెళ్ళబడుతుండు, అన్న మనం బీఆర్ఎస్ లోనే ఉందాం, కేసీఆర్ తోనే ఉందాం, మీరు పార్టీ చేంజ్ చేస్తా అంటే నేను ఇక్కడనే చచ్చిపోతా అనే విధంగా కూడా వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏం చెప్తారా కార్యకర్తల పరిస్థితి ఏంది? కార్యకర్తలకు పరిస్థితి ఏం లేదన్నా. ఒక్క కార్యకర్త కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ బాలరాజు లాంటి వాళ్ళు 10 మంది పోయినా పర్లేదు. ఇవాళ అచ్చంపేట నియోజకవర్గానికి గాని, పాలమూరు ప్రాంతానికి గాని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అండగా ఉంటారు. వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తారు. వాళ్ళ ధీమాగా అక్కడ ఉన్న కార్యకర్తలకు మా యొక్క ఇప్పుడు మొన్నటికి మొన్న అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు పోయి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గాని అనే మిగతా నాయకులు అందరు పోయి వాళ్ళకి భరోసా ఇచ్చిళ్ళు. రేపటి రోజున అక్కడ ఈ బాలరాజుకి పోయినసారి బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డ కార్యకర్త ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి 4500 ఓట్లేమో చిల్లర వచ్చినాయి. రేపటి రోజున బాలరాజే స్వయాన ఇదే కమలం పువ్వు గుర్తు మీద ఇదే బీజేపీ నుంచి బీఫామ్ తీసుకొచ్చి నిలబడితే అవి కూడా రావు. నోటా కంటే చాలా తక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నది ఈయనకు. ఇవన్నీ తెలుసు. బట్ ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు దాచిపెట్టుకోవడం కోసము, ఈయన మీద ఉన్న అక్రమైన కేసులను ఇవాళ బయటపడడం కోసము ఇవాళ బీజేపీ పార్టీకి పోయిండు తప్ప వేరే ఉద్దేశం ఏది లేదు. అక్కడున్న ప్రాంత మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మరి జనార్దన్ రెడ్డి గారు అండగున్నారు, నిరంజన్ రెడ్డి గారు అండగున్నారు. వాళ్ళ యొక్క అండగా వాళ్ళకి ఎప్పుడు ఏ క్షణాన ఈగ వాళ్ళ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తక్షణమే స్పందిస్తుంది. అంటే అక్కడ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా, ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత ఈయనకు ప్రాధాన్యత తగ్గింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నందుకే ఈయన బీజేపీ పార్టీలో చేరడమా అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడొద్దు అన్న. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు ఇప్పుడు జాయిన్ కాలేదు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో నిన్న మొన్న జాయిన్ అయిన వ్యక్తి కాదు ఆయన. దాదాపుగా 1.5 సంవత్సరం దాటిపోయింది ఆయన జాయిన్ అయ్యి. ఎంపీ ఎలక్షన్లకు ముందు జాయిన్ అయ్యారు. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ రోజే పోవచ్చు కదా నువ్వు.
అవును. నీకు ప్రాతినిధ్యం తగ్గింది, ఆనిధ్యం తగ్గింది. ఏ రోజైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో తిరగలేదు కదా. అవును. అక్కడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన బాలరాజు ఉన్నాడు. ఇటువంటి డిస్టర్బెన్స్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఆయనను ఏం డిస్టర్బ్ చేయలే. ఏదో ఇవాళ బటగాల్చి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల మంచి బై, అవును. ప్రజలు తిరుగుతాడు. తిరిగేటోనికి ఎంకరేజ్ చేస్తారా చేయరా? అవును. బాధాప్తగా చేస్తారు కదా. అలాంటప్పుడు నువ్వు ఇంట్లో పండుకొని ఇంట్లో ఫోన్లు చూసుకుంటా ఇంట్లో పండుకుంటూ ఉంటే అవుతుందా? కాదు కదా. రేపటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి నిలబడతాడు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేస్తున్నావు కదా, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నిలబడి గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫోన్లో మాట్లాడిన మాటలు అయితే విన్నారు కదా. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు రాజేష్ గారితో మాట్లాడిన విషయాలు. ఇక గువ్వల బాలరాజు లాంటి వ్యక్తులు ఎంతమంది పార్టీని వీడి, ఇప్పుడు కష్టకాలంలో ఉన్న పార్టీని వీడి ఎంతమంది ఇతర పార్టీలకు పోయినా బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమీ లేదు. మేము తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కానివ్వండి ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ వెంటనే ఉంటాం. భవిష్యత్తులో మళ్ళీ అధికారం కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, కేసీఆర్ వెంటనే ఉంటామని ఆయన మాట్లాడడం జరుగుతుంది. అవసరమైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన గువ్వల బాలరాజు గారు గతంలో ఆయన పోటీ చేసిన ఆ నియోజకవర్గం నుంచి అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు గువ్వల బాలరాజు గారు ఏ పార్టీలు అయితే ఉన్నారో ఆ పార్టీ నుంచి గెలిచి చూపించమనే విధంగా ఆయన మాట్లాడే మాటలు అయితే విన్నాం. మనం చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, గువ్వల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం.